ప్రజల గుండెలు చీలిస్తే నేను కనిపిస్తానట ఆగో ప్రజల గుండెలు చీలిస్తే ఇప్పటికి చీరింది సరిపోదా నాయన 1200 మందిని చీరితివి ఎస్ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం గుండెలు చీరితివి నిరుద్యోగుల గుండెలు చీరితివి ఆఖరికి ఉద్యోగస్తుల గుండెలు చీరితివి ఎవరి గుండెలు బతకనిచ్చినావయ్యా ఇంకా చీలిస్తారట ప్రజల గుండెలు చీలిస్తే నేను కనిపిస్తానట కనిపించేది నువ్వు కాదు నాయన నువ్వు కనిపించవు ఫస్ట్ నీ గుండె చీలిస్తే ఏం కనిపిస్తుందో చెప్పరాదు నీ గుండె చీలిస్తే ఏం కనిపిస్తుంది ముఖ్యమంత్రిగా పనిచేసినావు కదా గతంలో నువ్వు చేసినటువంటి పాపాలన్నీ కనిపిస్తాయి ఫోన్ ట్యాపింగ్ కనిపిస్తుంది కాళేశ్వరం కనిపిస్తుంది లిక్కర్ స్కామ్లు కనిపిస్తాయి భూదందాలు కనిపిస్తాయి కరెంటు మోసం కనిపిస్తుంది విద్యుత్ అవకతవకలు అప్పులు గివి కనిపిస్తాయి నా గుండెని చీలిస్తే తెలంగాణ కనిపిస్తుంది అని కేసీఆర్ అంటుంది తెలంగాణ కాదు కనిపించేది తెలంగాణను ఎప్పుడో కథం చేసినావు తెలంగాణలో జరిగిన గుండెని చీలిస్తే తెలంగాణ కల్పించేది ఉంటే నీ పార్టీలోంచి తెలంగాణ అనే పదం ఎందుకు తీసేసావు అది నువ్వు చెప్పాల్సి నా గుండెని చీలిస్తే భారతదేశం భారత్ అని కనిపించాలని చెప్పాలి కదా మళ్ళా మాట మార్చడం ఎందుకు దేవుడు తెలంగాణ కోసమే నన్ను పుట్టించాడనిపిస్తుంది నాకో అమ్మాయి పొద్దుగాలనే కామెడీలే రైట్గా బీఆర్ఎస్ పై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని అమిత్ షా అంటుండు ఇది నిజమా అబద్ధం అంటే అబద్ధమని 173% అని చెప్తా ఉన్నారు అమిత్ షా గారు ఇగో దేవుడు తెలంగాణ కోసమే నన్ను పుట్టించాడనిపిస్తుందట సార్ కాంగ్రెస్ సర్కార్ పై యుద్ధం చేస్తాం నిరుద్యోగ భృతి మెగా డిఎస్సి ఏమైంది అయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మెగా డిఎస్సి గురించి ఉద్యోగస్తుల గురించి మాట్లాడే హక్కు ఉందా నీకు ఏ ఉద్యోగినన్నా నిమ్మలంగా ఉంచినవా ఇవాళ ఆగస్టులో రిటైర్మెంట్స్ అయితే ఉన్నాయి రిటైర్మెంట్స్ అయితే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటికి 30,000 ఉద్యోగాలకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నువ్వు మాట్లాడితే ఎట్లా సార్ ఏ ఉద్యోగినన్నా పని చేయనిచ్చినవా నిరుద్యోగ భృతి అంటుండ్రు 2018 మేనిఫెస్టోలో పెట్టి మోసం చేస్తేవి నువ్వు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తన హామీలు నిలబెట్టుకుంటుంది కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది 5 ఎకరాల పైనున్నోళ్లకు రైతు బంధిస్తే ముల్లేమైనా పోతుందా 5 ఎకరాల పైనున్నోళ్ళకు రైతు బంధిస్తే ముల్లేం పోదు రైతు బంధు ఇయ్యనని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చెప్పలేదే రైతు బంధు ఖచ్చితంగా పడుతుంది ఇంకా కొంతమందికి ఉన్నది ఆ కొంతమంది కూడా నిన్ననే ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే రైతు బంధు విషయాన్ని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు ఇక ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి డిఏ గురించి కూడా ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా ఉద్యోగస్తులు హ్యాపీగా ఉండాలి మల్లన్న వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత మనందరి మీద ఉంటుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే ఈ మెగా డిఎస్సి ఇప్పుడు మెగా డిఎస్సి ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది ఉద్యోగస్తులు చాలా మంది రిటైర్ అవుతున్నారు వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వడానికి సిద్ధమవుతుంది నీ లెక్క ఎన్నికల కోసం అయితే డ్రామా ఆడలేదు కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పింది చేస్తుంది చేసేదే చెప్తుంది కాదు 5 ఎకరాల కంటే ఎక్కువ వాళ్ళకు రైతు బంధు ఇస్తే ముల్లే పోతుందా అంటే 100 ఎకరాలు 500 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నోనికి ఇవ్వాలన్నట్టు ఈయన మాట్లాడేది ఎవరి తరఫున మాట్లాడుతున్నా అర్థం చేసుకోవాలి ఎవరికి మళ్ళా పెత్తందారులకు భూస్వాములకు మళ్ళీ ఇవ్వాలని చెప్తున్నాడు అన్నట్టు 100,000 అదేమన్నా కానీ రైతులకు మాత్రం ఒరిజినల్ గా రైతులకు ఖచ్చితంగా రెండో విషయం ఏంటంటే 5 ఎకరాల పైన ఉన్నోళ్ళకి రైతు బంధు ఇస్తే ముల్లేమైనా పోతుందా పోతుంది నువ్వు ముల్లి ఉంచితే కదా ముల్లి అట్టి పెట్టిన వాడను ముల్లి ఎప్పుడో పెట్టుకొని పోయినావు తీర్థం పుచ్చుకొని ప్రసాదం తిని ఊరేగింపులు తీస్తే కడుపు నిడుతుందా ఏం తీర్థం ఏ తీర్థమో ఊరేగింపులు చేస్తుంది మీరు కాంగ్రెస్ కోటేస్తే బీజేపీకి వేసినట్టేనని విమర్శిస్తా ఉన్నాడు కేసీఆర్ గారు మీరు పెట్టిందే డమ్మీ క్యాండిడేట్లను మీరు పెట్టి మీ క్యాండిడేట్లను ఒక్కసారి జనానికి చూపెట్టి గెలిచే క్యాండిడేట్లేనా నువ్వు పెట్టిన క్యాండిడేట్లు కేసీఆర్ ఆయనకు తెలియదా నీకు తెలియదా ఎవరు ఎందుకు పెట్టావో